నమస్తే విశాఖ మన్యం టీవీకి స్వాగతం. ప్రాంతీయ మరియు రాష్ట్రీయ వార్తలు వీక్షించేందుకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న 50 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కనీస వేతనాలని సవరించలేదు. వీటిని వెంటనే సవరించాలి, వేతనాలు పెంచాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అదేవిధంగా ఏజెన్సీ ఏరియాల్లో 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులు ఎవరికి కూడా కనీసం మినిమం టైం స్కేల్ కూడా అమలు కావట్లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, ఉపాధి హామీ, వెలుగు, 108, 104, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇటువంటి పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. మరో 4 లక్షల మంది అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీలు, విఓఏ, అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. వీళ్ళ కనీస వేతనం 26,000 చెల్లించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. కింద రెగ్యులర్ ఉద్యోగులకి 4 డిఏ బకాయిలు ఉన్నాయి. పిఆర్సీ వేయలేదు. ఐఆర్ సంగతే మాట్లాడని పరిస్థితి ఉంది. ఈ రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ కోరుతోంది. ఈ సమస్యలని, ఉద్యోగులు, కార్మికుల సమస్యలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధి పేరిట కార్పొరేట్ కంపెనీలకి 99 పైసలకి ఎకరాలు దారాదత్తం చేయండి కాదు. ఈ సమాజంలో సంపద సృష్టిస్తున్న కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.